ఏంటి సార్ మీరు చేసిన గొప్ప పనులు? మీకో విషయం తెలుసా? రావణ్ సార్ నా కోసం ఒక హత్య కూడా చేశాడు. ఓ, హత్య? అది సీక్రెట్. ఆయన చాలా హత్యలు చేశారు, కానీ నన్ను కాపాడడానికి చేసిన ఒక హత్య. అయ్యో, తలుచుకుంటేనే భయంగా ఉంది. అసలు ఏమైంది? మేము ఒక టెండర్ కొటేషన్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక ఎంప్లాయ్ చూశాడు. చెప్పేస్తానని బెదిరించాడు మమ్మల్ని. రావణ్ బాసు అప్పటికప్పుడే స్పాట్లో చంపేశాడు. లేకపోతే నా జీవితమే కొలాప్స్ అయ్యేది. ఓ అవునా? అవును. సరే, ఇంత చేసిన మిమ్మల్ని ఆఫీస్ నుంచి ఎవరు పంపించారు? ఈ ఆఫీస్ నుంచి నేను చాలా డబ్బులు కొట్టేశాను. ఈ అకౌంటెంట్ని బెదిరించి తప్పుడు లెక్కలు రాయించాను. ఓ, రామ్ కుమార్ అది గమనించి ఆ శివగామికి చెప్పాడు. శివగామి ఆఫీస్ నుంచి నన్ను పంపించేసింది. కానీ రావణ్ సార్ వేసిన ప్లాన్ తో మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఈ ఆఫీస్లోకి వచ్చాను. నన్ను పంపించేసిన రామ్ కుమార్ని ఆఫీస్లో లేకుండా చేశాను. నేను ఇప్పుడు ఈ ఆఫీస్లో ఏది చెప్తే అదే వేదం. మీరు కూడా నన్నే ఫాలో అవ్వాలి. నాతో కరెక్ట్గా ఉంటే ఓకే, లేకపోతే రావణ్ సార్తో చెప్పి తోక కట్ చేస్తాను. రావణ్ సార్ని తేలిగ్గా తీసుకోవద్దు. శివగామి ప్లేస్లోకి నిన్ను శివగామిగా ప్రవేశపెట్టాడు అంటే రావణ్ సార్ టాలెంట్ ఏంటో అర్థమైంది కదా. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు, ఎవరినైనా ముగించగలడు. అర్థమైందా? మీరు చెప్పేది వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. అందుకే నీ హద్దుల్లో నువ్వు ఉంటే బెటర్. లేదంటే నిన్ను నీ కుటుంబాన్ని ఎవరిని రావణ్ సార్ మిగలనివ్వడు. అర్థమైందా? అర్థమైంది సార్. ఇంకొకసారి నాతో మిస్బిహేవ్ చేయొద్దు. ఇదే లాస్ట్ వార్నింగ్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిందాన్ని. మీ జాతకాలు త్వరలోనే బయట పెడతాన్రా. లే జాగ్రత్త. ఒక నిమిషం. మంచినీళ్ళు తాగు. నీకేం కాలేదు కదా? సార్, కాలు బాగా నొప్పిగా ఉంది సార్. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయిద్దాం. హలో సార్, వస్తున్నాను. పక్కనే ఉన్నాను సార్. సరే అయితే హాస్పిటల్కి వెళ్దాం పద. నేను ఫుడ్ డెలివరీ చేయాలి సార్. కస్టమర్ వెయిట్ చేస్తున్నారు. చూస్తున్నారుగా సార్, ఇప్పుడే కాల్ చేశారు. పద, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. నీ బైక్ని నేను రిపేర్ చేయించి పంపిస్తాను. లేదు సార్, నేను ఫుడ్ డెలివరీ చేయాలి సార్. ప్రాబ్లం అవుతుంది సార్. నా ఉద్యోగం పోతుంది సార్. ఇలా చూడు, నువ్వు ఈ బైక్ నడిపే కండిషన్లో అయితే లేవు. ఏం జరిగినా డెలివరీ చేయాల్సిందే సార్. ఒక పని చేయి, ఆ అడ్రస్ దగ్గర నేనే డ్రాప్ చేస్తాను. డెలివరీ చేద్దావు కానీ. ఇక్కడ నుంచి ఎంత దూరం? సార్, ఈ పక్కనే చూపిస్తుంది సార్. సరే పద వెళ్దాం. డెలివరీ చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్దావు కానీ నేనే నీకు డబ్బులు ఇస్తాను, సరేనా? సరే సార్. జాగ్రత్త.
ఇదే సార్. ఉండు. ఎవరూ లేరనుకుంటా. లేదు సార్, ఇప్పుడే కార్లో వచ్చేటప్పుడు కాల్ చేశారు కదా. పడుకున్నారేమో, ఒకసారి కాల్ చేయి. సార్ నా మొబైల్లో సిగ్నల్ చూపించడం లేదు సార్. సరే అయితే, నా ఫోన్లో నెట్వర్క్ ఉంది, నంబర్ చెప్పు, నేను కాల్ చేస్తాను. ఫైండ్ ద కాలర్లో హేమంత్ అని చూపిస్తుంది. హేమంత్ అంటే ఆ చైత్ర భర్త పేరు కూడా హేమంతే కదా? ఈ గుణ ఎవరు? ఎవరై ఉండొచ్చు? రావణ్ మనిషి కదా? ఎవరది? ఏమైంది? గుణ వచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దాం చైత్ర? నేను చూసుకుంటాను. ఎవరు? ఫుడ్ డెలివరీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. హేమంత్ ఎవరు? ఓ హేమంత్ అంకులా, ఆయన మా ఇంటి ఓనర్. వాళ్ళ ఫోన్ నుంచి నేను ఫుడ్ ఆర్డర్ చేశాను.